హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి రైల్వే సంబంధించి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించి సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. సో మనకి ఎప్పుడైతే 10th నుంచి మనకైతే యాక్టివేట్ అవ్వడం జరిగింది అనమాట. చాలా మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో, సో ఎగ్జామ్ సెంటర్ గురించి చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారో. ఏమనంటే మేజర్ గా సార్ మేము సికింద్రాబాద్ కు అప్లై చేశాము, కానీ మాకు ఎగ్జామ్ మాత్రం మహారాష్ట్ర, పూణే ఇలా డిఫరెంట్ స్టేట్స్ పడడం జరుగుతుంది. సో ఎందుకని అలా చేస్తున్నారు? నెక్స్ట్ వచ్చే టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా సేమ్ అలానే ఉంటుందా అని చెప్పి చాలా మంది డౌట్స్ అడుగుతారు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా, రైట్. మీరు గనక ఎవరైనా సరే సిటీ ఇంటిమేషన్ లెటర్ గనక మీకు తెలియపోతే, సో మీరు ఏదైనా సరే ఏ ఆర్ఆర్బి చెన్నై కానీ ఆర్ఆర్బి సికింద్రాబాద్ కానీ, సో మనకి 18 జోన్లలో ఏ లింక్ అని మీరు యాక్టివేట్ చేసుకోండి. లింక్ కనుక ఓపెన్ చేస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ వ్యూ సిటీ ఇంటిమేషన్ అని ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది కూడా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేదాకా కూడా డౌన్లోడ్ చేసుకోవట్లేదు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి చాలా మంది కూడా ఏంది ఇప్పుడు ఒక దూరం పడ్డది అనుకో, ట్రైన్ బుక్ చేసుకోవడం కానీ రకరకాలు ఉంటాయి కాబట్టి మీరు ముందే చూసుకోండి. చూడండి, లాగిన్ టు వ్యూ డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఈ కాల్ లెటర్. సో candidates can go to rrbapply.gov.in and get his her application registration number using క్రెడెన్షియల్ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు చాలా మంది ఏమంటారు అంటే, సార్ నాకేం డౌట్స్ ఉంటే నేను ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి? సో ఇదే క్వశ్చన్ చాలా మంది ఎప్పుడు కడుతుంది. ఇక్కడ చూడండి, నెంబర్ కూడా మీకు జూమ్ చేస్తాను. చూడండి ఒకసారి, నెంబర్ ఒకసారి మీరు రాసుకోండి. ఇది అనేది 7996339995 అనమాట. ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. సో డైలీ వచ్చేసి, సో మండే టు సాటర్డే వరకు 9 AM నుంచి 6 PM వరకు ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, మీకు ఈ కాల్ లెటర్లు కానీ ఎక్కడ మిస్టేక్ ఉన్న ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళు మీకు సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ యొక్క యూజర్ పాస్వర్డ్ లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా కనుక ఎంటర్ చేసి లాగిన్ కనుక కొడితే మీకు మీ యొక్క సిటీ ఇంటిమేషన్ వస్తుంది అనమాట. ఒక లేదు సార్ మేము మర్చిపోయాం అనుకోండి, ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించింది. ఓకేనా, అర్థమైందండి. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, సార్ ఎందుకు మమ్మల్ని దూరం ఎగ్జామ్ సెంటర్ మాకు దూరం ఎందుకు వేస్తారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎప్పుడైనా సరే మీకు చాలా మంది ఏమడుగుతారు అంటే, సార్ నేను అప్లై చేసేటప్పుడు నేను ఎక్కడ కూడా నాకు ఎగ్జామ్ సెంటర్ ఇవ్వలేదు అంటే, ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది టెక్నీషియన్ గ్రేడ్ 1 కైనా సరే, అదే విధంగా గ్రేడ్ 3 కైనా సరే మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట, సింగిల్ సిబిటి. ఓకేనా, సో సింగిల్ సిబిటి ఉంటది కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి కన్వీనియంట్ గా రైల్వే కన్వీనియంట్ గా ఎక్కడ ఉంటే అక్కడ వేస్తుందండి. ఓకేనా, ఇది రైల్వే డిసిషన్ తీసుకుంటది. చాలా మంది కూడా ఏమంటారు అంటే, సార్ నేను సికింద్రాబాద్ అప్లై చేశాను కానీ నన్ను ఎందుకు మహారాష్ట్ర పూణే చేశారని చెప్పి చాలా మంది అడుగుతారు కదా. అది రైల్వే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, సార్ మరి గర్ల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు గర్ల్స్ కూడా ఉన్నారు సార్, వాళ్ళు కూడా అప్లై చేశాం కదా గర్ల్స్ కూడా. సో వాళ్ళకి ఎక్కడ వేస్తారు సార్ అంటే, సో గర్ల్స్ కైనా సరే ఎవరికైనా సరే కొన్ని సిచ్యువేషన్స్ వీళ్ళకు కూడా దూరం వేయడానికి ఆస్కారం ఉందన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది రైల్వే డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మాక్సిమం వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ కింద మీకు దగ్గరలో ఉండే లొకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ కనుక ప్లేస్ వెకేట్ కనుక లేకపోయినప్పుడు సో పక్క స్టేట్ వేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది. అంతేగాని ఇదే సిచ్యువేషన్ గ్రేడ్ 3 కూడా ఉండొచ్చు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డౌట్ అదే, సార్ మరి గ్రేడ్ 3 పరిస్థితి ఏంటిది అంటే, సేమ్ గ్రేడ్ 3 కూడా అలాగనే ఉండొచ్చు సిచ్యువేషన్. మేబీ వేరే స్టేట్లలో కూడా వేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఓకేనా, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది కదా. ఇది రైల్వే డిసైడ్ చేస్తుంది. మీరు ఇంకా సిటీ ఇంటిమేషన్ లింక్ కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకి ఫోన్ చేయండి. ముందుగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ముందుగానే, ఇప్పుడు రేపు ఎగ్జామ్ అంటే ఒక రోజు ముందే, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఒక రోజు ముందే. సో బిఫోర్ 1 డే మీరు అక్కడ చేరుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ టిప్స్ అనమాట ఇది, బిఫోర్ 1 డే. ఓకేనా, మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో దానికి ఒక రోజు ముందే ఆ ప్లేస్ కి వెళ్ళడానికి, దూరమైనా సరే ఎక్కడైనా వెళ్ళండి. ఎందుకంటే అదే రోజు ఉంటే మన ట్రైన్ నమ్ముకోదు. ఎందుకంటే లేట్ అయిందంటే ఎగ్జామే క్యాన్సిల్ అవ్వడానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి బిఫోర్ 1 డే వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా చాలా మంది కూడా వచ్చేసి పెద్ద మిస్టేక్ ఏంటంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఆధార్ కార్డు, ఇంకొకటి నన్ను అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఆధార్ తో పాటుగా, ఓకేనండి, సో ఆధార్ తో పాటు ఇంకొక ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళండి. ఐడి ప్రూఫ్, ఓకేనా, ఐడి ప్రూఫ్.
ఏదైనా సరే మీకు పాన్ కార్డ్ ఉన్నా పర్లేదు, లైసెన్స్ ఉన్నా పర్లేదు, పాస్పోర్ట్ ఉన్నా పర్లేదు, ఏదైనా ఒకటి. ఆధార్ అనేది బయోమెట్రిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే పరిగణిస్తారు. దీంతో పాటుగా ఎక్స్ట్రా ఒక ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆధార్ కార్డులు ఏంటంటే చాలా మంది కూడా ఫోటో వేరే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏఎల్పికి అయితే సో ఆర్పిఎఫ్ ఎస్ఐకి వెళ్ళినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏమంటారు అంటే సార్ ఆధార్ కార్డులో నా ఫోటో వేరుగా ఉంది సార్, వాళ్ళని గుర్తుపట్టలేకపోయారు, ఇంకొక ఐడి ప్రూఫ్ చూపించమని వాళ్ళు అడిగారు, అందుకోసం నేను ఇంకొక ఐడి ప్రూఫ్ తీసుకెళ్తున్నానని చెప్పి నాకు చెప్పారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు. కాబట్టి మీరు అప్కమింగ్ వెళ్ళేవారు ఏ ఎగ్జామ్ అయినా సార్, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అయినా ఆధార్ తో పాటు ఇంకొక ఐడి ప్రూఫ్ ను తీసుకొని వెళ్ళండి. బిఫోర్ 1 డే వెళ్ళండి, ఆధార్ తో పాటు ఇంకొక ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని వెళ్ళండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కాన్ఫిడెంట్ గా ఉండండి. ఓకేనా. కాన్ఫిడెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మన మీద మనకు బిలీవ్నెస్ ఉండాలి. మనం ఎన్ని రోజులు ప్రిపేర్ అయింది డజంట్ మ్యాటర్. ఎగ్జామ్ హాల్లా మనకిచ్చిన స్టిపులేటెడ్ టైంలో మనకిచ్చిన ఇన్ టైంలో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ పెడుతున్నాము, మన ప్రిపరేషన్ ఎలా ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత అదొక నెగిటివ్ అన్నమాట, ఫోబియా అయిపోయి టెన్షన్ పడుతూ వాళ్ళకు ఉన్నది కూడా మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఆరాంశ దూరం పడ్డదా పండి, మనమైతే వదిలిపెట్టుకుని అయితే ఏం చేయలేం కదా. ఇప్పుడు మీరు సికింద్రాబాద్కి అప్లై చేశారండి, మీకు పోయి మహారాష్ట్ర పూణే వేసారనుకోండి, మీరు ఎగ్జామ్ రాయకుండా అయితే ఉండలేరు కదా. ఈవెన్ దో మీరు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సరే ఎగ్జామ్ వెళ్ళి అటెండ్ అవ్వండి. మీరు ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. మన మీద మనం కాన్ఫిడెంట్ వెళ్ళండి. ఓకేనా. సో మీరు చేయాల్సింది బిఫోర్ 1 డే ముందు వెళ్ళండి, ఆధార్ తో పాటు ఐడి ప్రూఫ్ తీసుకోండి, మీ మీద మీకు కాన్ఫిడెంట్ గా ఉండండి. నేను చాలా ఎగ్జామ్స్ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జామ్ ఎప్పుడైనా సరే మీరు ట్రిక్కీగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సింగిల్ ఎగ్జామ్ కాబట్టి ఈ కట్ ఆఫ్ల గురించి, ఈ రిజర్వేషన్స్ గురించి, ఎన్ని పోస్టుల గురించి కొద్దిసేపు అన్ని మర్చిపోండి. మీ మైండ్ లో ఒకే ఒక టార్గెట్, టెక్నీషియన్ గ్రేడ్ 1 రాస్తుంటే నాకు గ్రేడ్ 1 జాబ్ నాదే అనే ఒక కాన్ఫిడెంట్ తోటి ఉండండి. నేను చెప్పాను కదా ఈజీ, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, ఇక్కడ ఈజీ క్వశ్చన్స్ ని ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మోడరేట్ ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ కి నెక్స్ట్ వెళ్ళండి. డిఫికల్ట్ క్వశ్చన్స్. ఓకేనా. సో ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ఏఎల్పికి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో మన స్టూడెంట్స్ యాప్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ నేను చెప్పినది యూజ్ అయింది. వాళ్ళు చాలా మంది కూడా బెటర్ గా పర్ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది ఒకే ఒకటి ఇక్కడ సిబిటి 1 లో మిస్టేక్స్ ఏదైతే సిబిటి 2 చూసుకోవడానికి లేదు. మీకు అదే విధంగా ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఉన్నదన్నమాట. సో రైల్వేనే మీకు ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి. సో ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఉంది, కాబట్టి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో మీకు ఏంటంటే ఇక్కడ ఫ్రీ మాక్ టెస్ట్ గురించి చూడు, క్లిక్ హియర్ మాక్ టెస్ట్ లింక్. ఓకేనా. మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 కి వెళ్ళేటప్పుడు ఒకసారి నేను ఫ్రీ మాక్ టెస్ట్ రాయాలి సార్ అనుకునే వాళ్ళు ఇక్కడ చూడండి, లాగిన్ అని కొట్టగానే సైన్ ఇన్ అయిపోతుంది. సో మీకు ఇలా సైన్ ఇన్ అయిపోగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. చూపిస్తానండి, ఇలా వస్తుంది చూడండి ఒకసారి. ఓకే. ఇక్కడ ఏంటంటే విన్ మీరు లాంగ్వేజ్ ఏంటిది, సో బెంగాలీయా, ఇంగ్లీషా, గుజరాతీ, హిందూ, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు కూడా ఉంది. ఇవేందో మీకు తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో పరీక్ష మొత్తం సమయం 90 నిమిషాలు అయితే ఉండడం జరుగుతుంది. 90 మినిట్స్ ఉంటుంది అనమాట. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఏమో 120 మినిట్స్. ఓకేనా. సో ప్రశ్నలు మొత్తం కూడా 100 క్వశ్చన్స్ వస్తాయి. నెగిటివ్ కూడా ఉంటుంది అనమాట. చాలా క్రిస్టల్ క్లియర్ గా అన్ని కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది మీరు తెలుగు పెట్టుకుంటే మొత్తం తెలుగు వస్తుంది, ఒక ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్ వస్తుంది. దాని తర్వాత మీకు క్వశ్చన్ అనేది తెలుగు కావాలన్నా కూడా తెలుగు వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయండి. సో ఇలా క్విక్ పేజ్ అనేది మీకు వస్తుంది అనమాట. అంటే మీకు డైరెక్ట్ ఎగ్జామ్ అలా కాకుండా చూపిస్తాను మీకు. ఎందుకంటే చాలా మంది కూడా ఎగ్జామ్ ఒకసారి ప్రాక్టీస్ అనేది అవుతుంది, మీకు ఇక్కడ రాస్తేనే మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇక చూడండి ఇక్కడ కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ అజంప్షన్ ఈస్ ఇంప్లిసిట్ ఇన్ ద స్టేట్మెంట్. సో మీరు ఒక్కడ కనుక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నారు, మీరు తెలుగు అనే ఆప్షన్ పెట్టారు అనుకోండి, ఇక్కడ తెలుగు కూడా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ లోకి వెళ్ళి తెలుగు అనే ఆప్షన్ క్లిక్ చేయండి. తెలుగు అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ తెలుగు కూడా వస్తుంది. చూడండి ఇక్కడ ఇగో x/y = 3:2 అయితే 2x + 3y / 5x + 7y విలువ ఎంత. ఓకేనా. చూడండి ఇలా ప్రతి ఒక్కటి కూడా సేవ్ చేసుకోవాలి. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటిది, తెలుగు అంటే తెలుగు. 60 km/h వేగంతో ఉన్న ఒక రైలు దీపస్తంభాన్ని 2 నిమిషాలు దాటుతుంది. అయిన రైలు యొక్క పొడవు ఎంత. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఓకేనా. ఎట్ ఏ టైం 2 లాంగ్వేజెస్ ఓపెన్ కావు. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. ఎట్ ఏ టైం సింగిల్ లాంగ్వేజ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్ళండి. డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని పెట్టగానే మళ్ళీ ఇంగ్లీష్ వస్తుంది అనమాట. చూడండి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. సో ఇక్కడ
బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే బ్యాక్ సైడ్ వెళ్తే మళ్ళీ సేవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తుంది. సో ఇక్కడ మీకు అన్ని కూడా చాలా డీటెయిల్ గా ఇవ్వబడుతుంది. సేమ్ ఇదే ఫ్రెండ్స్ మీకు రేపు రియల్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక చూడండి జవాబు ఎన్ని క్వశ్చన్ మనం ఆన్సర్ చేశాము. సో ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ ఇట్ విల్ ఆల్సో బి కన్సిడర్. చాలా మంది అని అడిగారు సార్, మరి ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అన్న ఇది కూడా ఎవాల్యుయేట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ మార్క్ కనుక పడితే ప్రాబ్లం లేదు, కానీ ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్ అనేది వ్యాలిడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, ఒకసారి రాయండి. ఇది ఈ టెస్ట్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది చూడండి. సో ఇక్కడ కనుక చూస్తే ఏదైనా సార్ సైట్ ఓపెన్ చేయండి, క్లిక్ హియర్ మాక్ టెస్ట్ లింక్ అంటే టెక్నీషియన్ గ్రేడ్ వర్క్ అయింది. సో సిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి 10th నుంచి December 10th నుంచి ఉందన్నమాట. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఆల్ టికెట్లు ఎప్పుడు వస్తాయి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా. ఎప్పుడైనా ఎగ్జామ్ కి 4 days ముందండి, బిఫోర్ 4 days మాత్రమే, బిఫోర్ 4 days ఎగ్జామ్ కి 4 రోజుల ముందు మాత్రమే మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డ్, ఓకేనా. సో అడ్మిట్ కార్డ్ అనేది బిఫోర్ 4 days మాత్రమే అడ్మిట్ కార్డ్ అనేది లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు 4 రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక రోజు ముందు, ఇప్పుడు 19th ఉన్న వాళ్ళకి కానీ 20 ఉన్న వాళ్ళకి కానీ బిఫోర్ 4 days మాత్రమే లింక్ ఓపెన్ అవుతుంది. rrbapply.gov.in కనుక మీరు ఎంటర్ చేస్తే ఇప్పుడు నేను చూపించిన లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్. సేమ్ ఇదే ప్రాసెస్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే చాలా మంది టెన్షన్ పడి సార్ నాకు ఇంకా ఓపెన్ కావట్లేదు అంటే నీ ఎగ్జామ్ కి బిఫోర్ 4 days ముందు మాత్రమే నీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది. ఓకేనా, అదే విధంగా 10 days బిఫోర్ మాత్రం మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ సిటీ ఇంటిమేషన్ కూడా వస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాకపోతే ఇంకో రేపు ట్రై చేయండి. అంతేగాని సార్ నాకు అక్కడ చూపించట్లేదు, నా అప్లికేషన్ రిజెక్ట్ అయిందని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, సో ఫైనల్ గా లాస్ట్ డే మళ్ళీ ఏం చేయాలి, మీరు బిఫోర్ 1 day ముందు ఎగ్జామినేషన్ సెంటర్ కి రీచ్ అవ్వండి. దగ్గర ఉన్న హోటల్స్ గానీ ఏమన్నా చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ తో పాటు ఇంకొక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్ తోటి ఎగ్జామ్ రాని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఒకవేళ మీరు ఈ టెక్నీషియన్ తర్వాత మీరు కనుక ఫ్యూచర్ లో కనుక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ప్లే స్టోర్ కి వెళ్ళి కనుక డౌన్లోడ్ చేసుకోండి యాప్ ని. అన్ని కోర్సెస్, ఆల్ కోర్సెస్ తెలుగు మీడియం ఉంటది, అదే విధంగా ఇంగ్లీష్ మీడియం ఉంటది అనమాట. మీరు డెమో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.